హలో అండి, అందరూ ఆషాఢం గోరింటాకు పెట్టేసుకున్నారా? మా పిల్లలు చూసారు, చాలా చక్కగా బుల్లి బుల్లి చేతులకి గోరింటాకు అయితే ఇలా పెట్టించేసుకున్నారనమాట. వెంటనే ఇలా పెట్టుకోవడమే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. అలాంటిది ఇష్టంగా పెట్టుకుని వెంటనే తీసేసారనమాట. 5 నిమిషాల్లో మా చిట్టి తల్లి అయితే చక్కగా పండిందని అయితే చెప్తుంది అనమాట. మా చిన్నారి చిట్టి చెయ్యి అనమాట, ఇది వెంటనే తీసేస్తుంది. 5 నిమిషాలు కూడా అస్సలు ఉండించుకోదు. నూడిల్స్ కావాలని అయితే చాలా పెంట చేసింది అనమాట చిన్నారి అయితే. అందు గురించి నేను ఈవినింగ్ స్నాక్ టైం లాగా పిల్లలకి న్యూడిల్స్ అయితే చేశాను అనమాట. ఎందుకంటే వాతావరణం అయితే చాలా చల్లగా ఉందన్నమాట. న్యూడిల్స్ కావాలి చల్లగా ఉందని అయితే పెంట చేశారనమాట. అందు గురించి న్యూడిల్స్ అయితే చేస్తున్నాను అనమాట. ఇలాగ కొంచెం నీళ్ళు వేసుకొని అందులో ఉప్పు నూనె వేసుకొని నీళ్ళు మరిగిన తర్వాత ఇలా న్యూడిల్స్ని ఉడికించుకోవాలన్నమాట. ఉడికిన తర్వాత ఇలా కన్నాలు ఉన్న జార్లోకి నూడిల్స్ని అంతా తీసేసుకొని కొంచెం చన్నీళ్ళు కూడా వేయాలన్నమాట. వేసిన తర్వాత ఇలాగా ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలండి. ఇప్పుడు మూకుల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని నేను 2 గుడ్లు అయితే బాగా బీట్ చేసుకొని, అది కూడా బాగా హీట్ అయిన ఆయిల్లో వేస్తేనే మనకి కోడిగుడ్డు అనేది వేయగానే కొంచెం పొంగుతుంది అనమాట ఆ సొన అనేది. తర్వాత ఇందులో కొద్దిగా కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులో నూడిల్స్ వేసేసుకోవడమేనండి. మా పిల్లలకి పెద్దగా ఏది ఇష్టం ఉండదు అనమాట. ఇందులో అడ్డు ఏది ఉండకూడదు అంటారు. కరివేపాకు వేసినా ఏం వేసినా అన్నీ ఏరి పక్కన అయితే పెడుతుంటారనమాట. అయినా పిల్లల గురించి తెలిసింది కదా, వాళ్ళకి ఏమీ లేకుండా తింటారు. అలాగైనా కూడా నూడిల్స్ అనేది చాలా బాగుందనమాట. ఇందులో సోయా సాసు, వెనిగరు, టమాటో సాసు, చిల్లీ సాసు, కొంచెం మిరియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలిపేసుకోవడమే అండి. పిల్లలు చాలా సింపుల్గా ఇష్టంగా తింటారనమాట. మా పిల్లలు అయితే ఇలా ఏవి వాళ్ళకి తినేలాగే ఉండాలన్నమాట. అడ్డు ఏమీ తగలకూడదు అంటారు. మా చిన్నారికి అయితే చాలా ఇష్టం అనమాట. తను చేయగానే చాలా సంబరపడిపోయింది నూడిల్స్ అని చెప్పేసి. చేయట్లేదని అలిగి అయితే కూర్చుందనమాట. చిన్నారి అనగానే తిరిగి తీసుకొని తింటుంది. చాలా బాగుందంటండి. కొంచెం ఆయిల్ ఎక్కువైంది కానీ టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇప్పుడు పిల్లలకి మనం భయపడాలి తప్పితే వాళ్ళు మనకి భయపడట్లేదు అనమాట. ఇప్పుడు సిచ్యువేషన్ అయితే పిల్లలతో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట.